నా పేరు జోజమ్మ అండి. చిన్న పాపకి 5 సంవత్సరాలు అయిందండి మ్యారేజ్ అయ్యి. 5 సంవత్సరాల్లో 2 గర్భిణీలు పోయినాయి. నేను ప్రార్థనకి వెళ్ళినప్పుడల్లా పిల్లల పాటలు పెట్టుకుంటుంటే, అయ్యా నా బిడ్డలకు కూడా గర్భఫలం ఇవ్వాలని నేను ఒక నెల వచ్చాను. 2వ నెలలో దేవుడిని అడిగాను, అయ్యా మళ్ళీ నెల నేను వెళ్ళాలంటే నా పిల్లలిద్దరిలో ఎవరికైనా సరే గర్భఫలం వచ్చిందని వాళ్ళు శుభవార్త చెప్తేనే నేను వెళ్తానయ్యా. నువ్వు నమ్మదగిన దేవుడు, నువ్వు నా బిడ్డల పట్ల కార్యం చేస్తావని నేను నమ్మి అడుగుతున్నానయ్యా అని నేను దేవుడిని మొరపెట్టుకున్నానండి. ఈ నెల వచ్చాను. వచ్చే నెలలో రేపు లేదు ఎల్లుండే మళ్ళీ మందిరానికి వెళ్ళాలనగా మా 2వ పాపకు జ్వరం వచ్చిందని మా తమ్ముడు హాస్పిటల్ తీసుకెళ్తే గర్భఫలం కన్ఫర్మ్ అయిందని చెప్పారండి. అది ఆ పాపకి 5 సంవత్సరాల తర్వాత వచ్చింది గర్భఫలం. సహాయి గారి ప్రార్థనకు వచ్చినాక ఆ పాపకి గర్భఫలం వచ్చిందండి. ఆ పాపకు వచ్చినాక మళ్ళీ పెద్ద పాపకి లేదయ్యా, చిన్న పాపకి ఇచ్చావు, ఆ పాపకు కూడా గర్భఫలం రావాలని నేను దేవుడిని అడిగినప్పుడు ఆ పాపకి 5వ నెలప్పుడు మళ్ళీ పాప నెల తప్పిందని చెప్పారండి. దేవుడు నాకు ఇచ్చిన బిడ్డల పట్ల దేవుడు ఇచ్చిన గొప్ప కార్యం. చిన్న పాపకి ఏమో ఆడపిల్లని ఇచ్చారండి, ఆ పాపకి 8వ నెల. ఈ పెద్ద పాపకి మా పిల్లోడు ఇప్పుడు 2వ నెల అండి. ఇదే నా చిన్న సాక్ష్యం. దేవుడు దీవించును గాక.